ఈరోజు చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఫటాఫట్ ధనాదాన్ సార్, ఈరోజు జెట్ స్పీడ్ తో అభివృద్ధి పనులు జరిగినాయి సార్. ఒకసారి ఎంత జరిగినాయి మన ఇది స్టార్ట్ చెప్పండి. సార్ చెప్పండి సార్. పొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కోట్ల రూపాయలతో టూరిజం నుంచి ఈరోజు గెస్ట్ హౌజుల కొరకు శంకుస్థాపన చేసుకొని మైలారం, గాంధీనగర్, లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి, అదేవిధంగా బుర్రకాయలగూడెం, గన్పూరు, కొత్తపల్లి, నగరంపల్లి, అదేవిధంగా అప్పేపల్లి, సీతారాంపురం, బుద్ధారం, ధర్మరావుపేట, బసవరాజపల్లి, వెంకటేశ్వర్లపల్లి, జంగుపల్లి, రవినగర్, అదేవిధంగా చెల్పూరులో దాదాపు సుమారు 9 కోట్ల రూపాయలతో 11 కోట్లు, 9 కోట్లు రోడ్లు, 2 కోట్లు గెస్ట్ హౌజు కొడవటంచలో, అదేవిధంగా బుర్రకాయలగూడెం, లక్ష్మారెడ్డిపల్లెలో ఒక 5 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ రామాలయానికి కూడా 10 లక్షల రూపాయలు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ నుంచి మండలానికి లింక్ రోడ్లు, అదేవిధంగా మసీదులకు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ గ్రామాలలో కొన్ని రకరకాలుగా మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ మంజూరుతో పాటు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ నుంచి సుమారు 200 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఊళ్ళు, బీటీ రోడ్లు లేని గ్రామాలకు బీటీ రెన్యువల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, పొలాలకు పోయే ఆయకట్ రోడ్లు ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. మండల సమైక్య బిల్డింగులు, అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాకు వడ్డీ లేని రుణాలు కూడా 10 కోట్ల రూపాయలు వస్తాయి. మన భూపాలపల్లి నియోజకవర్గానికి సుమారు 6,96,00,000 ఈరోజు చెక్కుల పంపిణీ వడ్డీ లేని రుణం కూడా మహిళా సంఘాలకు అందించడం జరిగింది. ఇవే కాకుండా మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళకు పెట్రోల్ బంకులు, బస్సులు నడిపే విధంగా, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ నడిపే విధంగా మహిళా క్యాంటీన్లు, ఇంకా మీ సేవా సెంటర్లు, మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. మహిళా సోదరిమణులకు కూడా మహిళ ఏదైతే బస్ సౌకర్యం వాళ్లకు అవసరాల నుంచి కొండగట్టు పోయినా, యాదగిరిగుట్టు పోయినా తిరిగి ఇంటికి వచ్చే వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గృహ వసతి, ఇంటి కరెంటు, రైతుల కరెంటు, 5 లక్షల ఆరోగ్యశ్రీ, 10 లక్షలు పెంచడం, 21,000 కోట్ల రుణాన్ని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా ఈరోజు రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఆత్మీయ ఇందిరమ్మ భరోసాలో పేదలకు, భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయల చొప్పున 12,000 సంవత్సరానికి అందించడంతో పాటు ఉగాది నుంచి ప్రతి రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారు. సన్న బియ్యం ఇచ్చి ప్రతి రేషన్ షాపులో కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా రైతాంగానికి మద్దతు ధర అదనంగా 500 బోనస్ కూడా అందించాం. ఇంకా కొంతమంది ఒక 10-20 కోట్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్లేదు, అవి కూడా ఈ 31 లోపు మొత్తం కూడా పూర్తి చేసి రైతులకు అండగా నిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి రైతాంగానికి ఇంత సమ్మర్లో కూడా నీటి ఎద్దడి నివారణ కొరకు నియోజకవర్గానికి మరి ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. బోర్ అవసరం ఉన్నా, మోటార్ అవసరం ఉన్నా, పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ వాటర్ నీటి ఎద్దడి కొరకు కూడా అందించబడుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు మితి అసలు 12,000 కోట్లు ప్రతి నెల కడుతూ ఈరోజు సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో 96 కులాలతో కలిగినటువంటి బీసీ కులాలకు చట్టబద్ధత కొరకు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ బీసీలలో కేంద్రం గనక మోడీ మొండి చేయి చూపెడితే 42% బీసీలకు
రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అట్టడుగున అణగారినటువంటి 96 కులాల బీసీలకు చట్టబద్ధత తెస్తాం. 59 కులాలతో కలిగినటువంటి ఎస్సీ కుల వర్గీకరణ ఈరోజు 30 సంవత్సరాల నుంచి పోరాట ఫలితం సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే గంటలోపు అసెంబ్లీలోకి వచ్చి సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తున్నాం, ఆ తీర్పును మేము చట్టబద్ధత తెస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తెచ్చి సుప్రీంకోర్టు ఏ పర్సెంటేజ్ అయితే ఇచ్చిందో మాలలకు, మాదిగలకు, డక్కలకి, నేతగాని ఇంకా ఇతర కులస్తులకు ఆ పర్సెంటేజీ ప్రకారంగా ఇచ్చి చదువులో, ఉద్యోగాలలో, రాజకీయాలలో చట్టబద్ధత తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అవే కాకుండా విద్యను, వైద్యను అన్ని రంగాలలో అమలు చేస్తూ 4.5 లక్షల ఇండ్లు కడుతూ నెలకు 3,500 కోట్లు, నెలకు 3,500 ఇండ్లను పేదలకు కట్టించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ నెలలో నుంచి శంకుస్థాపనలు చేస్తున్నాం. పునాదులు కూడా తీసే కార్యక్రమం కూడా పెట్టి మరి ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి అయ్యేంత వరకు 20,000 ఇండ్లను కట్టించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సుమారు మరొక 15 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఈరోజు మనం ఈ గన్పూర్ మండలంలో వేసుకున్నాం. తర్వాత 28వ తారీఖు నాడు మరి టేక్మట్ల మండలం పెట్టుకుంటాం. 29వ ఇంకో మండలం. అన్ని వర్గాలు R&B ద్వారా, ఇరిగేషన్ ద్వారా మొన్న వరదలలో వచ్చినటువంటి మరి చెరువులను కూడా పూర్తి చేసి వానాకాలం పంట పండించాం. అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో ఆదుకోవడం జరుగుతుంది.